జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కళాప్రపూర్ణ డాక్టర్ రావూరి భరద్వాజ గారి జీవన సమరం 5వ భాగం 24/1/24 ఆచ్చేదెవరు తీర్చేదెవరు అనే శీర్షికలో ఆయన చెప్పారు. ఇప్పుడంటే మనకు కాగితాలు అచ్చు యంత్రాలు వచ్చాయి కనుక పుస్తకాలు పత్రికలు వచ్చాయి, అన్ని సమాచారాలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అచ్చు యంత్రం రాకముందు సంగతి ఏమిటి? అప్పుడేమో కాగితం ఉండేది, దాని మీద కరక్కాయ రసంతో పక్షి ఈకలతో రాస్తూ ఉండేవి. ఇంతకన్నా ముందు ఆకుల మీద, ముఖ్యంగా తాటాకుల మీద మొన కలిగిన ఉక్కు గంటంతో రాసేవాడు. ఈ దశ కన్నా ముందు దశలో మట్టిని పలుచని బెల్లలుగా మలచి అవి కలపచ్చిగా ఉన్నప్పుడే గోసుగా ఉండే ఏ పొడకతోనో తాము చెప్పదలుచుకున్న దాన్ని వాటి మీద రాసి ఆరబెట్టి దోరగా కాల్చి భద్రపరుచుకునేది. మరి ఇంతకు పూర్వం అప్పటి వారికి మాట లేదా, పాట లేదా, ఆట లేదా? మానవుడు కొండ గుహల్లో నివసించే రోజుల్లో సామూహికంగా పాడుకునే వాళ్ళని, ఆడుకునే వాళ్ళని చెబుతారుగా. ఒక్కో తెగకు సంబంధించిన సాహస కృత్యాలు, వీరగాథలు అలా 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 పాకి పాకి ఒక సమూహం నుండి మరొక సమూహానికి చేరుకుంటే ఉండేవై అని అంటారే, నిజమే. వీరగాథలు గానం చేస్తూ ప్రచారం చేస్తూ అదే వృత్తిగా బతికిన తెగదు కొన్ని అనాది కాలం నుండి ఉంది. అశిరస్సు దేవుడి అద్భుత గాథలు గొంతెత్తి పాడుతూ ఊరూరు ఇల్లిల్లు తిరిగే చారణులు ఆనాడు గ్రీకు దేశమంతా ఉండేవారని చరిత్ర చెబుతోంది. ఇదేదో ఆ దేశానికే పరిమితమా? కాదు. ఇటువంటి దశను ప్రపంచ దేశాలన్నీ ఎప్పుడో ఒక్కప్పుడు అనుభవించినవే. కాస్త అటు ఇటుగా మన దేశంలో ఇటువంటి ఆచరణలు ఉన్నారు. మధ్యయుగాల్లో ఈ జాతుల వాళ్ళని రాజులు, మహారాజులు పోషిస్తూ ఉండేవారు. ప్రభువులు బలపరాక్రమాన్ని కథలుగా మలిచి వీరాద్భుత రసాన్ని జోడించి వాడవాడ ప్రచారం చెయ్యటమే వాళ్ల పని. ఇందుకోసం అంతో ఇంతో ప్రతిఫలం ప్రభువుల నుండి వీళ్లకి ముడుతుందేమో. రాను రాను ఇదొక వృత్తిగా మారిపోయింది. ఈ వంశీయులకు ఇది తప్ప వేరే చేతకాని దశ ఏర్పడి పంబ, పిచ్చుగుంట, వీరముష్టి మొదలైన తెగలవారు ఈ కోవలోబా. ఇదంతా ఈ భాషలోనే రాంకృష్ణయ్య చెప్పలేదు, కాని అతను చెప్పిన దాని సారాంశం అంతా ఇదే. మా ముత్తాత, మా తాత, మా అయ్య ఈ పని చేశారు బాబు, ఇదిగో నా హయాంలో ఇది నాశనమైపోయిందన్నాడు రాంకృష్ణయ్య బాధ. రాంకృష్ణయ్యకు తన తాతగారి కథల సంగతి అంతగా గుర్తులేదు, కాని తండ్రి సంగతి మాత్రం బానే జ్ఞాపకము. తాతగారు బాగా కథలు చెప్పే నాటికి రామకృష్ణయ్య చిన్నవాడు. అతనికి కాస్త ఊహ వచ్చే నాటికి సింగయ్య ఉసిరిపోయాడు. అప్పుడప్పుడు గొంతు కలుపుతూనే ఉండేవాడు. నీరు కావి పంచ మోకాళ్ల దాకా తలగుడ్డా చుట్టేవాడు. పట్టె నామాలు పెట్టుకునేవాడు. మెళ్ళో పూసల పేరు ఉండేది. ఏక్తార మీద మీటుకుంటూ రామాయణం చెప్పేవాడు, భారతం చెప్పేవాడు, మాలక్షమ్మ కథ కూడా చెప్పేవాడు. రామకృష్ణయ్య ఓ నిమిషం ఆగాడు. అతని కళ్ళు తడుక్కుమన్న. ఒక్కసారి ఏక్తారను మీటి ఖాళీగా ఉన్న జూవెను అటూ ఇటూ కదిపారు. ఆ కాలమే వేరు, ఆ రోజులే వేరు. ఇప్పుడంతా మిడిమాలపు సరుకుగా
సరుకు బాబు గారు. ఓ భయం లేదు, భక్తి లేదు, చూస్తూ చూస్తూ ఉండగానే నా కళ్ళ ముందే లోకం పాడైపోయిందండి. ఇట్టి మారుతో సమాజంపై అతడి గట్టి వ్యాఖ్య. తమకు ఊరంటూ లేదన్నాడు. తన పూర్వీకులది కర్నూలు జిల్లా అన్నాడు. కొంతమంది మాచెల దగ్గర, ఇంకొంతమంది కనిగిరి ప్రాంతంలో ఉన్నారన్నాడు. వాళ్ళైనా ఇప్పుడే వృత్తిలో లేరని, చదువుకొని ఏవో పరిపాట్లు చేసుకుంటున్నారని అన్నారు. ఇంకొంతమంది కూలీ నాలీ చేసుకొని బతుకుతున్నారట. నేనే ఇంకా దీన్ని వదలకుండా ఉన్నానండి. కారణం నాకే తెలియదు. ఈ వృత్తి మీద గౌరవం అలాంటిది. తరతరాల నుండి నమ్ముకున్న వృత్తి. పిడికడు అన్నం పెట్టకపోదన్న నమ్మకం నాకింకా ఉంది అన్నాడు రామకృష్ణయ్య. అదే మావాడితో వచ్చిన సావండి అన్నాడు బలేరాముడు. అసలు పేరు బలరాముడై ఉండాలి. అప్పుడప్పుడు బలేరాముడని, బాలిరాముడని రామకృష్ణయ్య సంబోధించాడు. ఆ మాటకొస్తే తన పేరు కూడా రామకృష్ణయ్య అయి ఉండాలి. ఊరి నడి మధ్య ఏ గంటలమ్మ చెట్టు కిందో, పోలేరమ్మ గుడి ముందో, రచ్చబండ దగ్గర రాత్రి తెల్లవారులు కథలు చెప్పేవాడు. అటూ ఇటూ 2 కాగడాలు. కథ సందర్భాన్ని బట్టి ఈ దివితేల మీద అప్పుడప్పుడు గుగ్గిలకు పొడి చల్లుతూ ఉండేవాడు. ఒక్కో ఊళ్ళోనండి వారమేసి రోజులు, 10 రోజులు కథలకు చెప్పేవాళ్ళమని అన్నాడు రామకృష్ణయ్య. ఆ కథలకు ఊళ్ళో ఉన్న పిల్ల జిల్లా, ముసలి ముతక అందరూ హాజరయ్యేవారు. కథలకు ఊరి వాళ్ళు పోటీలు పడి మరీ భోజనాలకు పిలిచేవాడు. ఆఖరు రోజున తలా పావలా, బేడ, గుడ్డ, గుడుసు ఇచ్చి పంపేవాడు. ఒక్కోసారి ఏదో ఒక ఊళ్ళో కాకుండా 3-4 గ్రామాల పొలిమేర దగ్గర కథ చెప్పేవాడు. తెల్లవారుజాము దాకా జరిగే ఈ కథా కాలక్షేపం తరువాత అటు నుంచి అటే పొలాలకు, పళ్ళకు వెళ్ళిపోయేవారు జనం. అప్పుడప్పుడు కథలు చెప్పుకుంచుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు అలా కథలు చెప్పించుకునే వాళ్ళు లేరు. చెప్పినా వినేవాళ్ళు లేరు బావయ్య. వయస్సులో సగభాగం ఊరూరా తిరగటంలో గడిచిపోయి ఇప్పుడు తిరుగుతున్నామనుకోండి. కథలు గిధలు జాంతానై ఏవో 4 తత్వాలు పాడతాం. దయగల తల్లి గుప్పెడి గింజలు విదిలిస్తుంది, లేకపోతే అది. ఆడవాళ్లు మా కథలోకి రారండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గొంతు కదిపితే కలుపుతారేమో కాని ఏదేదిన వాళ్లను కాగడా ముందుకు రానివ్వం. ఎందుకో నాకు తెలియదు. మా అమ్మ రాలేదు, నా పెళ్ళాం రాలేదన్నాడు బలరాముడు రుసరుసలాడు. రామకృష్ణయ్యకి 6 పిల్లలు, బలరాముడికి 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆకలంటే దరిద్రమంటే ఎరుగని తమ చిన్నతనానికి ఉన్నదేదో బిడ్డలకింత పెట్టి చెంబడి నీళ్లు తాగి కరకరలాడే పేగుతో ముడుచుకు పనుకునే ఈ బుధనష్టపు కాలానికి సాపథ్యమే లేదని రామకృష్ణయ్య పుణ్యం పుచ్చిపోయింది బాబు. పాపం తెగ పెరిగిపోతుంది. దేవుళ్ళు గుళ్ళకే దీపం పెట్టే దిక్కులేదు. ఇప్పుడు అనకూడదు కానీ అక్కడే తాగుతున్నారు, అక్కడే జూదాలాడుతున్నారు. నానా అంకచండాలం పనులు గుళ్లలోనే చేస్తున్నారు. ఈ ప్రపంచం ఇంకా ఎక్కువ కాలం ఇలా ఉండదు బాబు. బ్రహ్మంగారు చెప్పినట్టు ఎప్పుడో పుటిక్కన మునిగిపో అని జోస్యం చెప్పాడు రామకృష్ణ. తన గొంతు జోడించి శపించాడు బలరాము. గంగి గోవు పాలు మనం 100 సంవత్సరాల దాకా పోనవసరంలా. భరద్వాజారు అంటున్నారు. 25 కిందటి జీవితానికి ఇప్పటి జీవితానికి పోలికలు అసలే లేవని కాదు, కానీ మార్పులు కూడా చాలా ఉన్నాయి. చలపతిరావు భాషలో చెప్పాలంటే అప్పటి మనుషుల్లో ఉన్న నిజాయితీ ఇప్పుడు కలికానికి కూడా లేదు. చలపతిరావు తండ్రి బసవయ్య గారు ఆయన మోతుబరి రైతు కాదు, కానీ
తినా కొడవ ఎంత ఉన్నవాడు. ఆ తర్వాత కాడెడ్ల వ్యవసాయం. ఆయనకు రోజు గడిచే సమస్య లేదు కనుక తీరిగ్గా రాజకీయాల్లోకి దిగారు. ముందుగా ఊళ్ళో ఉన్న పాత కక్షల కారణంగా ఆయన ఈ ఊబిలోకి దిగారు. తీరా దిగినాక ఇంకా వెనక్కి తీసుకోవటానికి లేకపోయి నిండా మునిగిన వాడికి చలి ఉండదన్న సామెత పట్ల బసవయ్య గారికి పూర్తి విశ్వాసం ఏర్పడి ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో పీకల మొయ్య దిగాడు. సభలు జరిపాడు, సమావేశాలు జరిపాడు, ఖద్దరమ్మాడు, కళ్ళు పాకల దగ్గర పికెటింగ్ చేశాడు. అయ్యదేవర కాళేశ్వరరావు గారితో, గుట్టిపాటి బ్రహ్మయ్య గారితో మన బసవయ్య గారికి దగ్గర సంబంధాలు ఉండేవి. ఈ రాజకీయాల వల్ల బసవయ్య గారు ఆర్జించిందేం లేదు కానీ ఉన్న పొలం కాస్త ఊడ్చిపెట్టుకుపోయింది. ఆయన 2 కూతుళ్ల పెళ్లికి పెద్ద మొత్తాలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈయన దేశభక్తికి కానీ ప్రభుత్వ వర్గాలు ఆయనకున్న పలుకుబడి కానీ ఆయన కూతుళ్లకు కట్నం ఇవ్వకుండా అడ్డుపడలేకపోయాయి. మా నాన్నతో పనిచేసిన వాళ్ళు చాలామంది చాలా మంచి పదవుల్లోకి వచ్చారండి. ఏం చేశారో దేశానికి నాకైతే తెలియదు కానీ వాళ్ళు చాలా చేసుకున్నారు. మా నాన్న మరీ నిజాయితీకి పోయాడు. ఎవరిని ఏది అడిగేవాడు కాదు. ఆయన సంపాదించలేదని నాకు బాధ లేదు కానండి, పూర్వులిచ్చిన ఆస్తిని కూడా పాడు చేసుకున్నందుకే ఒక్కోసారి మనస్సు చివుక్కుమంటుందండి అన్నాడు చలపతిరావు. మా నాన్న చనిపోయాక మా పరిస్థితి 3 తెరా 8 18 అయిపోయింది. నా చిన్నప్పుడు మా ఇంట్లో రోజుల తరబడి ఉన్నవాళ్ళు చాలామంది ఇప్పుడు బాగా పైకొచ్చి మా వాళ్ళెవరూ మా జోలి పట్టించుకోలేదండి. మా నాన్న అడగడనుకోండి, అభిమానం చంపుకొని నేను కొందరిని అడిగి చూశా. ఇదిగో అదిగో అని తిప్పి పంపారే తప్ప పని మాత్రం ఏమీ కాలేదండి. ఆఖరికి విసుగెత్తి హోటల్లో పని కుదురుకున్నారు. ఈ పనిలో కుదరడానికి ముందు అతను చాలా ఆలోచించాడు. ఈ పాటి పని విజయవాడలో దొరక్కబోదు, కానీ అతనికి అక్కడ ఉండబుద్ధి కాల. తన తండ్రితో పాటు చలపతిరావు కూడా విజయవాడ వీధుల్లో నినాదాలు చేస్తూ రాజకీయ పోరాటాలు చేసినవాడు. అన్ని పార్టీల నాయకులతో అతనికి పరిచయాలున్నాయి. వారందరూ ఇంకా రాజకీయాల్లోనే ఉండి సేవ చేస్తున్నారు. చూస్తూ అతను వారి కళ్ల ముందే హోటల్లో పనిచేయలేక, అందుకే అతను వేలుకున్న ఉంగరం కాస్త అమ్మేసి ఆ డబ్బుతో హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ చలపతిరావుకు మరీ ఏం కొత్త కాదు. లోగడ తండ్రితో పాటు 2-3 సార్లు వచ్చారు. వచ్చినప్పుడల్లా హోటల్లోనే దిగేవాడు. సరిగ్గా హోటల్లో చలపతిరావు గారు కూడా దిగారు. ఇది ఇదివరకున్న మేనేజ్మెంట్ మారి కొత్త వాళ్ళు వచ్చి, ఇది మంచిదే అయిందండి. తెలిసిన వారి దగ్గర పనిచేసే బాధ తప్పింది. 2 రోజుల తర్వాత ఇదే హోటల్లో కుదిరాను అన్నాడు చలపతిరావు బిక్క చచ్చిపోయిన ముఖంతో. అతనికి హోటల్ పనితో పూర్తిగా పరిచయం లేదు, అయినా నేర్చుకున్నాడు. ఒక వరుసలో ఉన్న 6 గదులకు అతడు సప్లయ్యర్. వారికి కావాల్సిన టిఫిన్లు, కాఫీలు, భోజనాలు, సిగరెట్లు ఖాతాదారులు కోరినప్పుడు మందు సరఫరా చేయటం అతని డ్యూటీ. పేరుకు 8 గంటలన్న మాటే గాని 10-12 గంటలు కూడా చేసేవాడు. మెట్లెక్కి మెట్లు దిగి ఒళ్ళు హోనం అయిపోయాయి. అయినా అతను ఉద్యోగాన్ని వదులుకోలేకపోయాడు. 2 పూటల భోజనం, టిఫిను, ఉండటానికి మరో 3 కలిసి ఓ గది, ఇంతకన్నా కావలసిందేముందనిపించింది చలపతిరావు. నా చేతుల మీదుగా కొన్ని 100 మందికి సీసాలు అందించారు. అప్పుడెప్పుడు నేను బాధపడలేదు. ఏడాది కిందట ఒక సంఘటన జరిగింది. రాజమండ్రి నుండి 2 కాంట్రాక్టర్లు వచ్చి, వాళ్ళు గోదావరి బ్యారేజీ పనిచేస్తున్నారనుకుంటా. వాళ్ళ బిల్లులేవో పాస్ కావాల్సింది వచ్చారు. రాత్రి 11 దాకా తాగారు. ఏం చండాలం మాట్లాడుకున్నారు వాళ్ళకే తెలియని దశ.
అందులో ఒకడు నన్ను ఒరేయ్ అని పిలిచాడు. పిలిచి అమ్మాయి కావాలన్నాడు. అయ్యా, చెబితే మీరు నమ్మకపోతూ నన్ను నిలువునా కెరోసిన్ పోసి కాల్చిన అంత బాధపడకపోయి ఉండేవాణ్ణి. కిక్కురు మనకుండా నా గదిలోకొచ్చి ఏడ్చేశా. మరింక ఈ ఉద్యోగం చేయకూడదనుకుని ఈ ఉదయమే మానేశాను, ఆ ఉదయమే మానేశానన్నాడు చలపతిరావు చిన్నబోయిన ముఖం. తరువాత అతను ఉస్మాన్ ఖాన్ దగ్గర పనికోరాడు. ఉస్మాన్ చిన్న రకం వ్యాపారి. హోటళ్లలో, బార్లలో చాలా కాలంగా అతని సంబంధాలున్నాయి. అక్కడ వాడి పారేసిన సీసాలు అతను చిల్లరగా, టోకుగా బొంబాయికి ఎగుమతి చేస్తూ ఉంటాడు. ఉస్మాన్ దగ్గర సీసాలు సేకరించేవాడు 25 మంది పైన. ఈ 25 మందిలో నేను ఒకణ్ణి. నాకు సైకిల్ ఇచ్చాడు. దాని మీద ఊరంతా తిరుగుతా. ఒకటి అలా దొరికినా కొంట, డజన్ల లెక్కన దొరికినా కొంట. విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, బీర్ వగైరా సీసాలు కొంటానండి. సీసా మీద లేబుల్ పోకుండా ఉంటే 5-10 పైసలు ఎక్కువ ఇస్తా. పై కార్కు కూడా సీసాకు వేలాడుతూ ఉంటే ఇంకో 50 పైసలు ఎక్కువ ఇస్తా. ఎండాకాలం బీర్ సీసాలు బాగా దొరుకుతాయి. వాన రోజుల్లో, చలి రోజుల్లో బ్రాందీ, రమ్ సీసాలు ఎక్కువగా దొరుకుతాయి. నాకు 100 రూపాయలు ఇస్తున్నాడు జీతం. నేను సేకరించిన సీసాల మీద 100కి 2-3 రూపాయలు కమిషన్ కూడా ఇస్తారు. నాకు తెలియదండి ఈ సీసాలన్నీ బొంబాయి వాళ్ళు ఏం చేసుకుంటారో. అథవా తెలిసినా చెప్పరు. అలా చెప్పడం నాకు ధర్మం కూడా కాదన్నాడు చలపతిరావు నవ్వు. అతనికి ఇంకా పెళ్లి కాల, చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఈ లైన్లో బాగా నిలదొక్కుకోవాలని 4 రాళ్లు నిలవ చేసుకున్న తర్వాత కానీ పెళ్లి మాట తలపెట్టుకోనని అన్నారు. ఈ రేకుల గదికి నెలకై 30 ఇస్తున్నా, సొంతంగా వండుకు తింటా. ఎప్పుడో కానీ సినిమాలు చూడను, పత్రికలు చదువుతా. డబ్బు నాకు చేదు కాదు, కానీ దానికోసం అంత చండాలం పనులు మాత్రం నేను చెయ్యలేను బాబుగారు. ఇంతవరకు నిజాయితీగా బతుక్కొస్తున్నా. చూద్దాం ఇక ముందే కూడా అలా జరుగుతుందో లేదో అన్నాడు చలపతిరావు తన ముందున్న సీసాల గుట్ట మీదకి చూపుల్ని తిప్పుతూ. ఈ నిజాయితీతో ఈ దగాకోరు సమాజంలో చలపతిరావు ఏం సాధించగలడు అన్నది ముందు కానీ మనకు తెలియదు కదా. అది ముగించారు భరద్వాజ్. తాజ్మహల్ నిర్మాణానికి గన్నవరం విమానాశ్రయం, తెనాల్లోని రైల్వే బ్రిడ్జి, రాజమండ్రి దగ్గర బ్యారేజ్, హైదరాబాద్ హోటల్, అనంతపురం సినిమా హాలు చూసిన వాళ్ళకి శేషయ్య పేరు తెలిసే అవకాశం లేదు. వీటి నిర్మాణంలో పాల్గొన్న వందలాది కూలీల్లో శేషయ్య ఒకడు. అందుకే అతనికి ఒక ఊరు అంటూ లేదు. పుట్టిందే ఊరని మీరు అనుకోకండి, పుట్టింది ఏ ఊరని మీరు అన్నారనుకోండి. నేను తెనాల్లో గంగానమ్మ గుడిలో పుట్టా. నేను పుట్టిన వారం రోజుల కల్లా మా అయ్య బెజబాడ వచ్చి అక్కడ 4-5 ఏళ్లు ఉన్నామట. అదంతా మా నాన్న చెబితే కానీ నాకు తెలియదు. నా చిన్నతనం నాకు బొత్తిగా గుర్తులేదండి అన్నాడు శేషయ్య. తాపీకి అంటుకున్న సిమెంటును రాయి కేసి రాస్తూ తన తండ్రి మీద, అతని పనివాడి తనం మీద శేషయ్యకు చాలా గౌరవం. తన తండ్రి ఇంతెత్తున ఉండేవాడు. చెవులకు కర్ర పోగులు ఉండేవాడు. ఎడంకాలికి వీర్రాఘవుల కడియం ఉండేదట. బిళ్ళల మొలతాడు ఉండేది. సొట్టబోయిన వెండి మురుగులు ఉండేవి. అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ చుట్ట కారుస్తూనే ఉంటాడు. అలాంటి పనివాణ్ణి మళ్ళీ నేను చూడలేదండి బాబు. చిన్న మలాటాతో సరుకుడు రాయి అంచు కొట్టి మూల మీద నుంచో పెట్టాడంటే మూల మట్టానికి సరిపోయే. నాకు తెలిసినంతలో కొన్ని 100 బిల్డింగులు ఆయన కట్టాడు. 3 నిలువల రాతి గోడలు, ఇటుక గోడలు కట్టడం నాకు బాగా తెలుసు.
అలాగే మళ్ళీ నూలు వేసి చూసుకోవాల్సిన అవసరం లేదు. జవరంగా గజం బద్దకు సరిపోతుందేమో తప్ప నూలు వాసి కూడా తేడా ఉండటానికి వీల్లేదండి. మా నాన్న అంత పర్ఫెక్ట్గా చేసేవాడు అన్నాడు శేషయ్య పొగాకాడను పాయ తీస్తూ. ఈ చుట్ట కాల్చే అలవాటు తనకు చిన్నతనం నుంచి ఉందన్నాడు. చిన్నప్పుడు తనకు ఉబ్బసం ఉండేదట. చుట్ట తాగితే పోతుందని వైద్యుడు చెబితే అప్పటి నుంచి అలవాటయిందన్నాడు. ఆ రోజుల్లోనండి రూపాయికి 3 మానికల బియ్యం ఇచ్చేవారు. మీరు నమ్మరు బాబుగారు, నాకు తెలుసు, నేనే తెచ్చాను. ఒకసారి గుంటూరులో ఏదో పని చేస్తున్నామండి. నంబూరు దగ్గర రూపాయికి 3 మానికల గిద్దడు బియ్యం ఇస్తున్నారని ఎవరో చెప్పారు. నేను మా అయ్య నంబూరు దాకా నడిచి వెళ్ళి 3 రూపాయల బియ్యం తెచ్చి. ఇప్పుడంటే రూపాయికి ఏమీ రావటం లేదనుకోండి. ఆ రోజుల్లో కంటికి రూపాయి కనబడేదే కాదండి. కానీకి కాన్లు మీకు గుర్తే ఉంటాయి. మామిడికాయ మార్కు చిన్న అగ్గిపెట్టెలు 2 ఇచ్చేవాళ్ళు, కానీ నేను కొన్నా అన్నాడు శేషయ్య. అప్పటి మామిడికాయ మార్కు చిన్న అగ్గిపెట్టె. ఇప్పటికీ 3 మ్యాంగోస్ ఉన్నాయి మనకి. ఒక ఊళ్ళో స్థిరంగా ఉండే అవకాశం లేకపోవటం వల్ల శేషయ్య అసలే బళ్ళోకి ఎక్కడికి వెళ్ళటం ఇష్టంగా కూడా ఉండేది కాదన్నాడు. ఎప్పుడన్నా అనిపిస్తుందండి, అయ్యో చదువుకోలేదే. కానీ చదువుకున్నా మీ బోటి దొరలు ఉద్యోగాల కోసం పదే బాధలు చూస్తుంటే చదువుకోకపోవటమే మంచిదనిపిస్తుంది. మా ఆఖరు తమ్ముడిని చదువులో వేశాం, వాడికి ఉద్యోగం లేదు. చదువుకున్న వాడి నిన్న అహం మాత్రం అలా ఉందండి వాడికి. అందుకని వాడు ఇక్కడ పొల్ల తీసి అక్కడ పెట్టడు, ఊళ్ళొంగ. కష్టపడ్డా కట్టిన బట్ట నలగనివ్వ. తినటానికి బువ్వ ఉంటేనేం లేకపోతేనే దాబు సరిగా తిరిగితే సరి అని విసుక్కున్నాడు శేషం. చిన్నతనం నుండి అతడు కష్టపడి పనిచేసేవాడు. మరీ చిన్నతనంలో ఒక్కో ఇటుగా తీసుకొచ్చి అయ్యకుచ్చేవాడు. ఆ తర్వాత 2 3 ఇసుక సిమెంటు ఏ పాళ్లలో కలపాలో, ఎలా గోడ కడితే 10 కాలాల పాటు గట్టిగా ఉంటుందో శేషయ్య అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. ఇదేం గొప్ప విద్యం కాదండి. శ్రద్ధ ఉండాలి, గురి ఉండాలి, మాట రాకుండా చూస్తారు. నా చేతి మీదుగా 3 హై స్కూళ్లు కట్టా. ఓ కాలేజీలో సగం నేనే కట్టా. ఇక ఇళ్ళు, డాబాలు, మేడలు లెక్కే లేదు బాబుగారు. రోజుకు 6 అణాల కూలి దగ్గర నుంచి నేను పనిచేస్తూనే ఉన్నాను. కాంట్రాక్టర్ల దగ్గర పనిచేయటంలో కొన్ని బాధక అతను చిత్రంగా చెప్పుకొచ్చి, రోజు కూలీ చొప్పున పని కొప్పుకుంటే చేసే పద్ధతి వేరు, అలాగే అదే గుత్తకిస్తే పనిచేసే పద్ధతి వేరుగా. నేను చేస్తానని కాదండి, గుత్తదారు చెయ్యనివ్వడు. రోజు కూలీ చొప్పున గోడ కట్టించామనుకోండి, వారం రోజులు పడుతోందనుకోండి. అదే కాంట్రాక్టర్కి ఇచ్చాడుకోండి, 3 రోజులకే గోడ లేచిపోతుంది. ఎందుకని అడగండి అంటే, నేనెప్పుడు కాంట్రాక్ట్ తీసుకోవాలా, నా రకాల కష్టం నాకుంటే అంతే చాలు. 1కి 5 6 బొచ్చెల ఇసుక కలిపితే పర్వాలేదు కానివ్వండి, 10 12 కలిపి కట్టిన గోడలు కళ్ళలు ఊడిపడ్డాయంటే ఎందుకు పడవండి? తప్పకుండా పడిపోతాయి. పని చేసే వాళ్ళ నిద్దాగే చస్తుంటే పని చేయించే గుత్తదారు కార్ల మీద తిరుగుతూ ఉండే. ఏ మోసము చేయకుండా, ఏ కల్తీ కలపకుండా ఇంత డబ్బు ఎలా సంపాదిస్తాడండి ఆయన అన్నాడు శేషయ్య మేస్త్రి. ఇప్పుడు శేషయ్య రోజుకు 15 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ లెక్క నెలకు 450 రోజులు దొరుకుతాయి అనుకోవద్దు అంటాడు. అన్ని కాలాల్లో పనులుండవండి. ముఖ్యంగా వర్షాకాలం 4 నెలలు ఊరికే చేతులు ముడుచుకొని కూర్చోవాలి అని. తనకిప్పుడు 9 పిల్లలు, అందరూ మగ పిల్లలే.
వాళ్ళకన్నా చదువు చెప్పించమంటది మా ఆడది. చదువుకుంటే పని వంట పట్టదేమోనని నా భయం అన్నాడు. తనేమీ నిలవలో లేనని, ఒక్కడి సంపాదనతో ఇంతమందిని సాకడమే కష్టమని, అస్సలు మాత్రం లేవని అన్నా. అప్పుడు మాత్రం లేదు. పండక్కి పబ్బానికి కూడా తాగదు. నేను తాగేదల్లా చుట్ట మాత్రమే అన్నాడు నిజాయితీ. తన చేతుల మీదుగా 100ల కొద్దీ ఇల్లు కట్టిన శేషయ్య ఇన్నేళ్ల తరువాత కూడా తనకు సొంత ఇల్లంటూ ఏర్పాటు చేసుకోలేకపోయాడు. బతుకు పూల బాట కాదు. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ పాటికి మనకు కొత్త హీరో తెలుగు తెర మీద దర్శనం ఇచ్చి ఉండేవాడు. ఇప్పుడున్న హీరోలకు అదనంగా మరో సంఖ్యలో కలపాల్సి వచ్చేది. కాలం కర్మ కలిసి రాల నాగరాజు హీరో కాలేకపోయా. చిత్రమేమిటంటే హీరోకు కావలసిన లక్షణాలన్నీ తనకున్నాయని ఇప్పటికీ నాగరాజు నమ్ముతూ ఉంటాడు. నాకు చిన్నతనం నుండి నాటకాలంటే చెడ్డ పిచ్చి బాబయ్య. నాకు 10వ ఏట ధ్రువ నాటకంలో చిన్న ధ్రువుడు వేషం వేశా. 15వ ఏట హరిశ్చంద్రలో లోహితాస్యుడు మొదటి ప్రైజు సంపాదించి ఈ నాటకాల పిచ్చిలో పడిన చదువు గొంట పూసింది అని. అప్పటి సంగతి తెలియదు కానీ ఒకప్పుడు నాగరాజు బాగా సంపాదించేవాడు, పాడేవాడు. ఇష్టమైన రాగాలు 60 దాకా ఉన్నాయి అతనికి. శంకరాభరణం, ఆనందభైరవి, నాదనామ ప్రియ రాగం, శ్రీరాగం, మాండ్, బిలహరి రాగాలు ఇష్టమైన రాగం. నాగరాజు తనకంటూ ప్రత్యేకంగా ఒక నాటక సమాజం లేదని, కానీ రకరకాల సమాజాల వాళ్ళు తనకు పిలిచి వేషాలిచ్చేవాళ్ళని చెప్పు. మీరు నమ్మలేమో కానీ ఈ నాటకాలు ఆడటం, ఆడించటం పెద్ద పిచ్చండి. 2 ఆమడల దూరంలో ఎక్కడ నాటకమున్నా పరిగెత్తి వెళ్ళేవారు. ఎవ్వరూ టికెట్ అడిగేవారు కాదు. అంతా తెలిసిన జనమే కనుక ఈ తెక్క వదిలించడానికి మా నాన్న నన్ను చెత్తక బాదారు. అంతా కూడు నీళ్లు పెట్టకుండా కొట్టంలో కట్టి పడేసి అయినా వదిలింది కాదా పిచ్చి అన్నాడు నాకు. అతని నాటకాలు చాలా ఊళ్లలో ప్రదర్శితాలైనాయి. నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, కదిరి, అనంతపురం, పెనుకొండ, కర్నూలు, నిజామాబాద్, విజయనగరం, బుబ్బిలి, విశాఖ, అనకాపల్లి, తుని, కాకినాడ తిరగని ఊరు లేదు. అలా తిరుగుతున్నప్పుడే అతనికి సినిమాల మీదకి దృష్టి పోయి 2 సార్లు మెడ్రాసు కూడా వెళ్ళాడు. చిత్తూరు నాగయ్య, బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, చక్రపాణి గార్లను చూశాడు. కొంతమంది అతన్ని పూర్తిగా నిరుత్సాహపరిచారు. మిగిలిన ఆ ఇద్దరు నాగరాజు చెప్పల. అడ్రస్ ఇచ్చి వెళ్ళు, అవసరమైనప్పుడు కబురు పెడతామన్నారు. నాగరాజు అడ్రస్ ఇచ్చి వచ్చాడు. ఏ క్షణానైనా తనకు పిలుపు రావచ్చని మాసాల కొద్దీ ఎదురు చూశాడు. ఆఖరికి ఉండబట్టలేక 2వసారి మెడ్రాసు వెళ్ళి అడ్రస్ ఇచ్చినా వెళ్ళమన్న పెద్ద మనుషుల్ని నానా శ్రమలు పడి కలుసుకున్నాడు. అతనెవరో తెలియనట్లుగా వాడు మాట్లాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది, సిగ్గుపడ్డానండి. ఉన్న డబ్బు పూర్తయిపోకముందే రైలు ఎక్కేసి, కానీ సంపాదన లేకపోగా 1000 దాకా ఖర్చు పెట్టిన కొడుకును చూసి రాంకోటయ్య గారు లబ్బుమని గోలకెత్తారు. పని చేయకపోతే పీడా పోయింది, కనీసం ఖర్చులన్నా తగ్గించుకుంటే చాలును అన్న దశలోకి వచ్చాడు. నాగరాజుకు తన టాలెంట్స్ మీద అపారమైన నమ్మకం, విశ్వాసాలు. ఏదో ఒక నాటికి తన ప్రతిభను తెలుగుదేశం గుర్తించి తీరుతుందన్న ఆత్మవిశ్వాసం అతనికి ప్రగాఢంగా అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. చివరికి అలాంటి ఛాన్స్ రానే వచ్చింది. ఒకసారి ప్రకాశం బ్యారేజీ వద్ద నిలబడి ఏదో సినిమా పత్రిక చూస్తున్నా. చిత్ర వారి నూతన చిత్రంలో నటించడానికి నూతన నటీనటులు కావాలి,
వివరాలకు ఈ దిగువ వారిని సంప్రదించండి అన్న ప్రకటన చిరునామా కనిపించింది. నాగరాజు కళ్ళు మెరిశాయి. అడ్రస్ విజయవాడే. ఇంకేం మర్నాడే అడ్రస్ ప్రకారం వెళ్ళి అక్కడి వాడిని కలిశారు. నా సంగతంతా చెప్పానండి. చెప్పకముందే వాళ్ళకి నా గురించి తెలుసట. నన్ను తప్పకుండా తీసుకుంటామన్నా. సెకండ్ హీరో వేషం ఇస్తామన్నా. కథ కూడా చెప్పారు. చాలా మంచి కథ అండి. అయితే ఒక్కసారి తమ కంపెనీలో 10,000 షేర్లు కొనమన్నారు అన్నాడు నాకు. ఈ వాటాధనం కోసం నాగరాజు తండ్రితో భాగాలు పంచుకున్న తన ఇస్సాకు వచ్చిన 4 కుంటల భూమి అమ్మేసి ఇలాంటి భాగస్తులు మరో 3 చేరారు. అందరూ కలిసి మద్రాసులో మకాం పెట్టారు. కథ గురించి చర్చించారు. టాక్సీల మీద తిరిగారు. హోటళ్లకు, సీసాలకు, అమ్మాయిలకు తగలేసి. ఒకరోజు ఉదయం మేము నలుగురం తప్ప ప్రొడ్యూసర్ కనపడలేదని చాలా చోట్ల వెతికాను. వాడు బొంబాయి పారిపోయాడని అన్నారు. రైల్లో టికెట్ లేకుండానే బెజవాడ వరకు వచ్చానన్నాడు నాగరాజు. ఈ అనుభవంతో అతని నసాళం అదిరిపోయి సినిమా పిచ్చి వదిలి నాటకాల మోసు కూడా తీరిపోయి తండ్రి ఇంటికి రావద్దన. కానీ తల్లి పేగు ఉండలేదు కదా. తన తమ్ముడిని చాటుగా పిలిచి గోలకెత్తి ఆయన అక్కగారి మాట కాదనలేక మేనల్లుడిని దగ్గరకు తీశారు. ఇది మా మేనమాగారి షాపేనని ఇక్కడే ఉంటున్నా. మొదట్లో పువ్వుడు అమ్మడం అంటే చచ్చిన చావుగా ఉండే. కానీ కడుపు మండుతుంటే ఏం చేస్తా అని చెప్పండి. 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఇప్పటి వ్యాపారంలో లజ్జుగుజ్జులని నాకు తెలుసు అన్నాడు నాగ. వాళ్ళు కిందటేడాది ఓ మల్లె తోట గుత్త తీసుకున్నారు. గాలివానకు తోట యావత్తు కూలిపోయి బోలెడని నష్టాలొచ్చి అందుకని మారు బేరానికి కూలి తెచ్చి అమ్ముకుంటారు. ఇందులో నష్టం ఉండదండి. కొన్న ధర మీద 4-5 రెట్లు ఎక్కువ రేట్లు వేసుకొని అమ్ముతాం. సగానికి సగం పూలు చెడిపోయినా లాభం ఉంటుంది. లెక్క పెట్టి పూలు కొన్నా, తూకానికి కొన్నా మా చేవాటు మాకుంటుందండి. చెప్పిన ధరకే కొంటే తూకాలు సరిగ్గా ఉంటాయి. గీసి బేరమాడితే పూల మీద నీళ్లు చల్లుతారు. మూగరాళ్లతో తోస్తారు. కొంత లాభం తగ్గించుకుంటే తప్ప అసలు నష్టం పోలేను కదా అన్నాడు నిజాయితీ. సినిమాల శతదినోత్సవాలప్పుడు, పెళ్లిళ్ళప్పుడు, ఎన్నికలప్పుడు, ఎవరన్నా మంత్రులు వచ్చినప్పుడు గిరాకీ బాగా ఉంటుందన్నారు. 5 రూపాయల నుంచి 500 రూపాయల దండల దాకా కడతామని. మల్లె, గులాబీ, చామంతి, దవనం, మరువం, సంపెంగ, చెమికి, పన్నీరు బుడ్లు అన్నీ ఉంటాయి. నేను కట్టిన పూల దండల్ని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా వేసుకున్నారండి అంటూ వాళ్ళ ఫోటోలను చూపించాడు నాగరాజు. ఎంత చేసినా పెద్దగా మిగిల్చిందేం లేదు. పొట్టకు బట్టకు వెతుకులాట లేకుండా గడిచిపో. ఆ ఏడాది పెళ్ళయి తన మేనమామ కూతురే పెళ్లి భార్య. వేరే ఉంటున్నా కృష్ణలంకల్లో అద్దె ఇల్లే అని చప్పరించేశాడు నాగరాజు. తనకు సొంత కొంప ఏర్పాటు చేసుకోవాలని ఉన్నదని, తనకు మేనళ్లకు పడకపోవటం వల్ల వేరే ఉంటున్నానని, ఇక జన్మలో సినిమాల జోలికి పోనని నాగరాజు అన్నాడు. అతని మాట మీద ఎంతకాలం నిలబడి ఉండేది ఇప్పుడప్పుడే మనం చెప్పలేమని ఆ కథని ముగించి రేపు ముందుగతి కానవి చిలక అంటే చిలక జోస్యం గురించి చెబుతారు. అది విందాం మనం.